హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగుల సమస్యలపై చంద్రబాబుతో ఉద్యోగ సంఘాలు భేటీ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో కూటమి ప్రభుత్వం నూతన ఉత్సాహాన్ని, ఆశలను నింపిందని ఏపీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శివారెడ్డి, ఏ విద్యాసాగర్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర కార్యవర్గం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎంపికైన సాగర్ను చంద్రబాబు అభినందించారు. ఆ తర్వాత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఉద్యోగుల పెండింగు డిఏలతో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పీఆర్సీ కమిషన్ను నియమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పొడిగించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ మేరకు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇక సీఎంను కలిసిన వారిలో ఏపీ ఎన్జీజీఓ నాయకులు కేఎస్ఎస్ ప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, సిహెచ్ మంజుల, అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు.